టీవీ కూడా ఏదైనా అవసరం ఉన్న ఛానల్స్ పెట్టుకొని చూస్తాం, అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఇవన్నీ వదిలేసుకోవడం అడుగుతాం. మీ సార్లు మీకు ఎప్పుడు రోజు ఉదయాన్నే పొద్దున్నే లేచి చదువుకోమని చెప్పలేదా? తెల్లవారుజామున లేచి చదువుకోమని చెప్పలేదా? ఎందుకో చెప్తాయి. ఇక్కడ ఏముంది అంటే ఇది నేను రాసిందని కాదు. ఇది దీన్ని మంచి సైకాలజిస్టులు రీసెర్చ్ చేసి ఏ సమయంలో ఏ టైంలో పాయింట్ ఎంత పని చేస్తుంది అనేది రాసింది. ఇక్కడ చూడండి, ఏ సమయంలో ఏ టైంలో బాగా పనిచేస్తుంది మేడం, ఎంత పర్సెంట్ పనిచేస్తుంది, 100% పనిచేస్తుంది. ఆ టైంలో మనం ఇస్తున్నప్పుడు చేస్తాంటే కాదు, 100% పని చేస్తున్నప్పుడు చదువుకోమని చెప్పేది టీచర్లు. అందుకే పొద్దున్నే 4 గంటలకు 5 గంటలకు అలా లేచిపోతే చదువుకోమని చెప్తారు. మా సార్ ఎప్పుడు కదా అందరు చదువుకుంటారా? చదువుకుంటాం సార్. రాత్రి భోజనం చేస్తాం, పడుకుంటాం. అలారం మోగంగానే పొద్దుగా లేస్తాను సార్, అనవసరంగా మాటించాను సార్. పొద్దుగా లేచి సార్ ఉద్యోగంలో పెట్టిందో మీరు మాట్లాడండి. ముందే చెప్పిన మీకు సైలెన్స్. ఇలా చాలా మంది అనుకుంటున్నారు, సార్ మా ఇంటికి వచ్చి ఇప్పుడు కూర్చుంటున్నాను అంతేనా? అదే చేస్తారు. అంటే పొద్దునే లేచి చదువుకోమంటే నేను చేసినట్టు చేసి చదువుకుంటే రాదు. చేసిన తర్వాత ఏమేమి చేస్తే మనం ఒక నిద్ర రాకుంటుందో దానికి ఒక సిస్టమేటిక్ ఉంది, ఒక షెడ్యూల్. ఎట్లా ఫాలో అయితే చదువు బాగా వస్తుంది చెప్పాలా? ఎట్లా చదువుకోవాలి ఏంటి, ఉదయం చేసిన తర్వాత ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎలా ఉండాలి, ఒక మంచి స్కెడ్యూల్ చెప్తాను. ఇది మీకు స్కూల్లో మీకు వాళ్ళే చెప్తారు, మీ అమ్మ నాన్న చెప్తారు. ఉదయాన్నే లేచేటప్పుడు అలారం పెట్టుకున్నాం. ఇందాక అలారం పెట్టినప్పుడు ఎలాంటి పాట పెట్టాలి తెలుసా? పాటలు ఇవ్వాలి. సెల్ ఫోన్లలో మంచి మంచి పాటలు వస్తున్నాయి అలారం పెట్టుకోవడానికి. మంచి పాట చుమ్మనాలి, చుమ్మలే అంటే మంచి పాట పెట్టుకోవాలి. ఎందుకో తెలుసా? పొద్దున్నే లేచేటప్పుడు ఇందాక నేను లేచినట్టు కాదు, మంచిగా నవ్వుకుంటూ లేవాలంటే మీకు జోకులు రావాలి. మరి లేచేటప్పుడు జోకులు రావాలంటే మా గురుగారు గొప్పగా చెప్పినా పొద్దున్నే ఎట్లా నేను కూడా అడిగినాను. పొద్దున్నే నవ్వుకుంటూ లేవాలంటే ఎట్లా లేస్తాం సార్? మరి నాకు ఒక చిన్న సీక్రెట్ నేను చెప్తాను, ఎవరు చెప్పకుండా. ఆ సీక్రెట్ లేదు సార్, ఏం లేదు, నేను ఇంకా బతికే ఉన్నా. మీకు నిజం చెప్తున్నా, ఎందుకు తెలుసా?
ప్రపంచం మీద ఒక రోజు రాత్రి పడుకుని తెల్లవారి లేసేసరికి నిద్రలోనే పోయేవాళ్ళు రోజుకు 11,000 మంది చనిపోతున్నారు. నిద్రలోనే రోజుకు 11,000 మంది చనిపోతున్నారు. అలాంటప్పుడు మనం బతకలే కదా. ఓ ఏ సెలబ్రేట్ ఎంజాయ్ చేయాలి. రోజు నాకు భగవంతుడు ఇచ్చింది, మళ్ళీ బతికే అవకాశం ఇచ్చాడు, ఎంజాయ్ లేవాలి. ముఖం పెట్టుకుని లేస్తూ ఉంటుంది. రోజు ఉదయాన్నే నవ్వుతూ లేచి మంచిగా హ్యాపీగా లేసేవాళ్ళు. సాయంత్రం వరకు కూడా అంత హ్యాపీగా ఉంటుంది. ఎందుకో తెలుసా, ఎండమూరి వీరేంద్ర గారు చెప్తారు, వీరేంద్రరావు గారు, మనం నవ్వుతూ లేచినప్పుడు, మనం నవ్వుతుంటే నవ్వినప్పుడు ఏమైతే తెలుసా, మన లోపల ఒక ఎంజాయ్ సెరిటోనిన్ అనే ఒక ఎంజాయ్ ఉత్పత్తి అవుతుంది. సెరిటోనిన్ ఆ ఎంజాయ్ ఏం చేస్తుంది తెలుసా, మెదడు ఫ్రెష్గా వచ్చింది, యాక్టివ్గా వచ్చింది. నవ్వుతుంది, బాగా నవ్వుతూ మనం చక్కటి ఒక హాస్యభరితమైన సన్నివేశం టీవీలను సినిమాలను చూసినప్పుడు, ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు మీరు నవ్వుతున్నారు కదా, సెరిటోనిన్ అనే ఒక మంచి ఎంజాయ్ లోపలికి వస్తుంది మెదడులోకి. ఇప్పుడు నేను చెప్పేది అన్ని మైండ్లో కూర్చుంటాయి. ఇప్పుడు నేను ఏమేమి చెప్తున్నా అన్ని మళ్ళీ మీరు చెప్పండి, చెప్తారా? ఇప్పుడు సార్ చెప్పేటప్పుడు వెళ్ళిపోతున్నాయి. నేను డాన్స్ చేసుకుంటా, సీన్ మంచిగా బాగుంది అంటే గుర్తుడు, సార్ చెప్పేది గుర్తుడు. అయితే ఈ సెరిటోనిన్ అనే ఎంజాయ్ మెదడును ప్రేరేపిస్తుంది ఉదయాన్నే. అందుకే లేసేప్పుడు మంచి నవ్వు ముఖంతో లేవాలి. లేచి మంచం నుంచి దిగొద్దు, ఏం చేయాలి, దిగొద్దు, మంచం నుంచి దిగొద్దు, జంప్ చేయాలి. ఒక్కడే సార్ ఇంటికి వెళ్ళి కాదమ్మా, మంచం నుంచి జంప్ చేయాలి. అదే కదా, జంప్ చేయాలి. కింద పడతాయి, మంచం లేకుండా కింద పడుకో, జంప్ చేయాలి. గడపవుతుంది. తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ ఏమన్నది చక్కగా బాత్రూమ్ పోవాలి. కంప్లీట్ చేయాలి. రాత్రి మొత్తం మనం పడుకున్న తర్వాత ఉదయానికి టాయిలెట్ వస్తుందా, కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసి ఇది ఉంచుకోవాలి. ఏది చూపేసి కొద్దిసేపు బయటకు వచ్చి, ఆడపిల్ల అయితే స్కిప్పింగ్ చేయొచ్చు, 2 నిమిషాలు అయిపోతుంది. ఓ పిల్లలైతే జాగింగ్ చేస్తే ఏమైందంటే శ్వాస బాగా శ్వాస ఫ్రీ అయిపోయింది. తర్వాత బాడీలో ఉన్న రక్తం ప్రవహిస్తుంది, మళ్ళీ నిద్రపోయింది. మంచం మీద వండుకొని అలారం పని చేసి ఇందాక చెప్పిన నిద్ర పట్టాలి. చక్కగా వచ్చేసి చేయాలి. మంచి ఒక అగరబత్తి అగరబత్తి అంటించి, పుస్తకాలు కాదు, మంచి శ్వాస నేను పట్టుకున్నాను. కొద్దిసేపు చదువుకున్న తర్వాత ఏమైతే మళ్ళీ బాత్రూమ్ పోవాలనిపిస్తుంది. అనిపించలేదు అనుకో, ఏం చేయాలి, మంచిగా ఒక బాటిల్ మీద నీళ్ళు. మీ ఇంట్లో చెంబులు రాగి చెంబు ఉందా, ఇతర చెంబు ఉందా, అది కూడా లేకపోతే మట్టి కుండ ఉందా, ఏది లేకపోతే ప్లాస్టిక్ అయితే కాదని దేంట్లో ఒక బాటిల్ నీళ్ళు గడ్డ 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 తాగేసేయాలి. బాటిల్తో తాగండి, గ్లాస్తో తాగండి, గడ్డ 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 తాగేసేయాలి. తాగేసిన తర్వాత ఏమైతే చెప్పండి, ఏదో కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. అమరావతి ఎక్స్ప్రెస్, అజంతా ఎక్స్ప్రెస్, రాయలసీమ ఎక్స్ప్రెస్, ఇంకా చెప్పాలా, కంప్లీట్ చేయండి, కంప్లీట్ చేయండి పొద్దునే. అది మస్ట్. అది విసర్జన క్రియ అనేది చాలా అవసరము, తప్పకుండా చేయవలసింది విసర్జన క్రియ. అది చేయకపోతే ఏమైందో తెలుసా, క్యాన్సర్ అయితే చెప్పిన
విసర్జన క్రియ తప్పనిసరి చేయాల్సింది. మీకు అది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. రోజు మీరు మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా మీరు ఏదేదో తింటుంటారు. ఒక ప్లాస్టిక్ డబ్బా కొనుక్కొచ్చుకోండి. ఇంత డబ్బా షాప్లో అది 20 రూపాయలు ప్లాస్టిక్ డబ్బా ఇస్తుంది. తెచ్చుకొని పెట్టాలి. పొద్దున్నే లేచి మంచినీళ్ళు ఒక గ్లాస్ నువ్వు ఒక గ్లాస్ డబ్బా. తర్వాత ఏం చేసినాము, ఇట్లా అడిపండు రాత్రి తెచ్చి అడిపండు తిన్నాము. నువ్వు ఒక అడిపండు తిను, నువ్వు అడిపండు తిను. తర్వాత ఛాయ్ తాగి ఛాయ్ ఒక కప్పులు కాదు కప్పలు పోయి టిఫిన్ చేసినాము, భోజనం చేసినాము. తెలియాలి అంటే మన కడుపులో మనం తిన్న ఆహార పదార్థాలని అరిగించడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది లోపల తయారైతుంటుంది. అరిగిస్తుంది. పొద్దునే మనం గొంతులో వేసి పసరు కాదది, అది ఒక ఎంజైమ్, ఆహారాన్ని జీర్ణం చేసే ఎంజైమ్. అది అది ఆహారం మీద చేరి దాన్ని అరగదీస్తుంటుంది. అట్లాగే నేను కూడా ఏం చేయండి, దీంట్లో ఒక మూత యాసిడ్ మనలో లేదా, దీంట్లో కూడా మూత యాసిడ్ పోస్తున్నాడు. మూత రాత్రి దాంట్లో ఏమేమి తిన్నారో అన్నీ అడిగాడు. డబ్బా మూత పెట్టండి. పొద్దుగాల మీరు లేరు, పొద్దుగాల డబ్బా మూత తెచ్చి మంచిగా వాసన మంచి వాసన వస్తుంటారు. ఏమర్థమైంది? 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 రోజు పొద్దున్నే విసర్జన క్రియ కంప్లీట్ చేయాలి. అవునా కాదా? అది చేయకపోతే మనకు సాయంత్రం వరకు కడుపులో ఉన్న కంపు మనం వేరే పని చేసేప్పుడు ఏకాగ్రతను అది చంపేస్తుంది. మన ఏకాగ్రతను దాని మీద లేదు. కాబట్టి నీట్గా చేసిన తర్వాత పొద్దున్నే మనం వేడి నీళ్ళు వేడి నీళ్ళు చేయకండి. చన్నీళ్ళు చేస్తే మంచిది. అలవాటు దొంగలు అనుకో, లేకపోతే నిదానంగా అనుకోండి. కానీ ఏం చేయాలి? చల్ల నీళ్ళు స్నానం చేయాలి. చన్నీళ్ళు ఎందుకు చేయాలి సార్ అని అడుగుతారు. అడగలే, ఎవరు అడగలేదు కదా. నేను ఎప్పుడు అడుగుతాను, చన్నీళ్ళు ఎందుకు చేయాలి అంటే మన శరీరం మొత్తం మీద దేంతో కప్పబడి ఉంది? చర్మంతో కప్పబడి ఉంది. మన శరీరం మొత్తం మీద చర్మంతో కప్పబడి ఉంది. ఆ చర్మము ఎప్పుడు కూడా ఉష్ణోగ్రతను, వేడిని ఉంచుతుంటుంది. లోపల ఉన్న రక్తము మన శరీరానికి ఎంత అవసరమో దానికి తగ్గట్టు ఉష్ణోగ్రతను, అంటే ఏసీ ఇంకా కంట్రోల్ చేసి చూడు. రూమ్లో ఏసీ తక్కువైపోయినప్పుడు కొంచెం అది ఆన్ అవుతుంది, ఫ్యాన్ కూలింగ్ అయిపోయినప్పుడు ఆఫ్ అయిపోతుంది. అట్లనే చలికాలంలో మనం వెచ్చగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎండాకాలంలో చెమటలు ఎందుకు వస్తుంది సార్? ఈ చెమట వచ్చినందుకు బయట ఉన్న గాలిలో ఇది స్వెట్టింగ్ ఆవిరైతుంటే చల్లదనం వస్తుంది. గుడిలో నీళ్ళు వస్తే బయటికి నీళ్ళు వచ్చినప్పుడు అది చల్లగా అయితే గుడ్డ నీళ్ళు. అట్లనే మనకు చెమట పట్టినప్పుడు ఈ చెమట ఆవిరైతుంటే బాడీ చల్లగా అవుతుంటుంది. అందుకని ఎండాకాలంలో చెమటలు వస్తున్నాయి. ఈ శరీరాన్ని కాపాడుతున్న చర్మం ఏదైతే ఉందో దీని మీద చల్ల నీళ్ళు మనం పోసినాం అనుకో, స్నానం చేయడానికి మొత్తం చల్లగా అయిపోతుంది. ఆ చల్లగా అయిపోయినప్పుడు ఈ చలిని కంట్రోల్ చేయడానికి లోపల ఉన్న రక్తం ఏం చేస్తుంది? ఫాస్ట్ పరిగెత్తుతుంది. మొత్తం అన్ని అవయవాలలో పరిగెత్తి వేడి ఉంచుతుంది. అట్లా మీ రక్తం లోపల ఫాస్ట్గా పరిగెత్తడం వల్ల యాక్టివ్గా తయారవుతుంది. నువ్వు పడుకున్నాడు అన్ని మనం పడుకున్నప్పుడు ఎట్లయితే రెస్ట్ తీసుకున్నాం అట్లా కాకుండా ఫాస్ట్గా పరిగెత్తే రక్తము శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు కూడా ఫాస్ట్గా పోవడం వల్ల యాక్టివ్గా మంచిగా షైనింగ్ అందుకని చల్ల నీళ్ళతో స్నానం చేయండి. చల్లనీటితో స్నానం చేసిన తర్వాత ఇక్కడ అన్నీ చెప్తున్నా కదా. మా బాత్రూంలోంచి వచ్చేటప్పుడు టవల్ కట్టుకుంటండి. మన అనేది నాకు చెప్పలేదా, మొత్తం వచ్చాను. టవల్ కట్టుకుని బయటకు వచ్చేసేయండి. వచ్చి మీ ఇంట్లో దేవుళ్ళ ఫోటోలు, లేకపోతే మీ తాతయ్యలో, మీ నాన్నమ్మలో, లేకపోతే పెద్దలు ఉంటారు, మన కుటుంబ పెద్దలు, వాళ్ళ ఫోటోలు నమస్కారం చేయండి. ఎందుకు చేయాలి తెలుసా? వాళ్ళకి ఎందుకు చేయాలి? వాళ్ళు మన మీ ముత్తాత మీ తాతకు జన్మనిచ్చుడు, మీ తాత మీ నాన్నకు మీ నాన్న మీకు జన్మనిచ్చుడు. అయితే వాళ్ళ కణాలు ఆటోమేటిక్గా మనలో కూడా ఉన్నాయి.
వాళ్ళు చనిపోయారు కానీ వాళ్ళు చనిపోలే, మనలో కూడా వాళ్ళు బతికే ఉన్నారు. కాబట్టి చేసి బట్టలు వేసుకొని డ్రెస్ చేసుకుని వాళ్ళు ఒకసారి న్యూస్ పేపర్కి వచ్చే న్యూస్ పేపర్ చూడాలి, న్యూస్ పేపర్ చూసుకొని 10 నిమిషాలు అప్డేట్స్ ఏం జరిగింది, తర్వాత చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళారు, లేకపోతే సోనియా గాంధీ ఏం స్టేట్మెంట్ ఇచ్చింది తెలంగాణ గురించి లేదు. జనరల్ అవసరం అవసరం ఏం జరుగుతుందో చదివే కాదు, ఇద్దరు కూడా అవసరం. అప్డేట్ చేసుకోండి. ఇద్దరితో న్యూస్ ఛానల్ పెట్టి న్యూస్ ఈరోజు మమ్మీ టిఫిన్ తెచ్చిస్తుంది, టిఫిన్ పెడతాం కదా, టిఫిన్ పెడితే తింటారు. అట్లా తినొద్దు, అట్లా తినొద్దు. ఎట్లా టిఫిన్ భోజనం చేసినప్పుడు మొదటి ముద్ద తీసుకొని కళ్ళ కలుపుకొని నమస్కారం చేయండి. ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి? ఈ ఆహారం పుట్టినాం ఎందుకు మరి ఇంకెక్కడ చూస్తుంది, చెవులు ఎక్కడ చూసింది, చెవులు ఎక్కడ చూసింది, చేతులు ఎంత పెద్దగా ఎక్కడ చూసింది. నువ్వు తీసుకునే ఆహారం నీ శరీరంలో ఒక పార్ట్ అయ్యింది. నువ్వు తీసుకున్న ఆహారం నీ శరీరాన్ని పెద్దగా చేసింది. కాబట్టి నీకు ఆహారము భగవంతుడితో సమానం. ఓ ఆహారమా, నేను తింటున్నా, నేను భుజిస్తున్నా, ఓ ఆహారమా నా శరీరాన్ని చక్కగా ఉంచు అని ఒకసారి. నేను చెప్పే ఇవన్నీ కూడా మీకు ఎవ్వరు చెప్పరు. ఈ సీక్రెట్స్ ఇలాంటివి మీ స్కూల్లో మీ టీచర్స్ చెప్పరు, ఇంట్లో మీ అమ్మా నాన్న చెప్పరు. మీ నేర్చుకోండి, మీకు మంచి మీరు మంచి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థితిలో ఉండాలి అని నేను చెప్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి. మీ కేర్ఫుల్లీ అక్కడ ఎవరు మీరు మీరు ఏదో కూర్చోబెట్టుకుంటారు, కొద్దిసేపు కూర్చోబెట్టుకున్నాము కాకపోయి కొద్దిసేపు పోనీ నేను జోక్ చెప్పు. వినాలందా? విన్నావా? వినాలంటే ఏం చేయాలి? వినాలంటే నాకు మీరు ఏం చేయాలి?